రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. 4వ అధ్యాయము 16వ వచనం చదవండి. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు అంటున్నాడు. మేము అధైర్యపడట్లేదు. మన చిన్న రోగం వచ్చిందంటే ఏమో చచ్చిపోతానేమో అని అధైర్యం వచ్చేస్తుంది. బలహీనత వచ్చిందనుకోండి, అధైర్యం వచ్చేస్తుంది. సరే, ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నారు ఏంటంటారా? మేము అధైర్యపడం. మా బాహ్య పురుషుడు క్షీణించిపోతున్నప్పటికీ, మా బాహ్య పురుషుడు రోజు బలహీనపరచబడుతున్నప్పటికీ ఏం చేస్తున్నాడు? మా ఆంతర్య పురుషుడు రోజులేమో బలపరచబడుతున్నాడు, నూతన పరచబడుతున్నాడు. ఎంతమంది ఈ విషయాన్ని గమనిస్తున్నారు? ఈ వాక్యం ఏంటంటే, మీరు ఎంతమంది అంతరంగ పురుషుడు, బాహ్య పురుషుడు రెండింటికి తేడాన్ని ఎంతమంది గ్రహించగలుగుతున్నారు? నిజంగా నా అంతరంగ పురుషుని రోజు నూతన పరచబడుతున్నాను, నా అంతరంగ పురుషుని రోజు ఏం చేసి నూతన పరచబడుతున్నాను అని ఎంతమంది మీ అంతరంగ పురుషుడు బలపరచబడటము ఎంతమంది గమనిస్తూ ఉన్నారు? లేదంటే ఆత్మీయ ఎదుగుదల మీరు ఎంతమంది శ్రద్ధ వహిస్తున్నారు? ఈ ఆంతరిక పురుషుడు బలపరచాలంటే నువ్వే ఈ శరీరం గురించి ఆలోచించక మానేయాలి. అది కృషించిపోయినప్పటికీ కూడా నీ అంతరం లేదు విశ్వాసం రోజు రోజుకి పెరగాలి. కొంతమంది అంతరం రోజు బలపరచబడాలి. కొంతమంది చేస్తారంటే శారీరకంగా బలహీనమైనప్పుడు ఆత్మీయంగా కూడా విశ్వాసంలో పరిశుద్ధులు కూడా బలహీనమైపోతారు. అది కాదు ఆత్మీయ జీవితం అనేటువంటి. ఆత్మీయ జీవితం అనేటువంటి ఏం కావాలి వస్తా ఎందుకు ఏం కావాలి మనకి? నూతన పట్టుడు అంతరంగం. పైకి శరీరంలో బాధ ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు, నొప్పి ఉన్నప్పటికీ కూడా ఆత్మలు ఏం కావాలి? సంతోషించగలగాలి, ఆనందించగలగాలి, ధైర్యం ఉండడం కలిగి ఉన్న వరం ఉండాలి. ఇంకా మన దగ్గర మనం చూడడానికి వచ్చిన వారికి ధైర్యం చెప్పే వరం ఉండాలి. అంతేకాదు అయ్యో ఆ బాధ ఉంది, ఈ బాధ ఉందని చెప్పుకొని 10 మంది చెప్పుకొని అయ్యో ప్రార్థన చేయడం అది ఇది అని కంగారు పెట్టదు. అది అసలు విశ్వాస జీవితం కాదు అన్న విషయాన్ని బాగా గ్రహించవలసిన వారని. అందుకే ఇక్కడ పౌలు అంటున్నాడు, కావు మేము అధైర్యపడు, మా బాహ్య పురుషుడు కృషించుతున్నాను, ఆంతరిక పురుషుడు దినదిన నూతన పరచబడుతున్నాడు అంటున్నాడు. ఎందుకంటే మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి వచ్చినాం కనుక క్షణమాత్రం నుండి మా చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువ నిత్య మహిమ భారము కలగ చేస్తున్నది. ఎలాగనగా దృశ్యమైనవి అనిత్యంలో, అదృశ్యమైనవి నిత్యంలో. ఈ బాహ్య పురుషుడు క్షీణించిపోతున్నా అంతరంగ పురుషుడు బలపరచబడుతున్నాడు అంటే వాళ్ళు దేని చూస్తున్నారు బిడ్డ? అదృశ్యమైన చూస్తున్నారు, దేవుని మహిమ చూస్తున్నారు, క్రీస్తును చూస్తున్నారు, ఆ పరలోక రాజ్యాన్ని చూస్తున్నారు, ఆ నిత్యత్వ మహిమను చూస్తున్నారు. అందుకని వాళ్ళకి భయం లేదు, అధైర్యం లేదు. రోజు ఇంకా ధైర్యం ఉన్నారు. ఎందుకు చెప్తా? మేము ప్రభుత్వం ఉండబోతున్నాం. అందుకే 5వ అధ్యాయం మనం చదివినట్లయితే ప్రేమ ద్వారా వారిని చూస్తే మేము ఈ గుడారము వదిలేసినా కూడా మాకు ఇబ్బంది లేదు. ఎందుకంటే మరొక చేతితో చేయనటువంటి మరొక గుడారం మేమేం చేసి ధరించుకుంటాం. అందుకని మేము భయపడవస్తుంది. మేము వేలు చూపును బట్టి కాక విశ్వాసంతో నడుస్తున్నాం. విశ్వాసం ఏంటిది? కనబడని చూడటం, కనబడని దానిని చూడటం, అది విశ్వాసం. విశ్వాసం ఏంటంటే కనబడని దాన్ని చూడటం, కనబడే చూసేది కాదు. కనబడే చూసేది విశ్వాసం కాదండి. కనబడని దాన్ని చూడటమే విశ్వాసం. దాని చూసి నడవాలి. మనం చాలా మంది ఏం చేస్తాం? ముందు కనబడే చూస్తాం. అర్థమైందా?
ముందు దారిని చూసి ఏం చేస్తాం? అడుగులు వేస్తాం. విశ్వాసం గలవాడు ఏం చేస్తాడు తెలుసా? నీళ్ళ మీద కూడా కాలు పెట్టి నడవగలడు. నీళ్ళ మీద దిగి నడవగలడు. అది విశ్వాసం అంటే. నీళ్ళ మీద నడిచేవాడు విశ్వాసం. ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి అంటున్నాడు, ప్రియులారా, శరీరం మీద నల్లగొట్టుకోవాలి అని చెప్తున్నాడు.